స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా టాలీవుడ్ లో సినిమాల జాతర జరిగింది. ముఖ్యంగా మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ చిత్రాల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు సినిమాలకు కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించేలా లేవని నెటిజన్ల నుంచి విమర్శలు అందుకున్నాయి. కోలీవుడ్ సినిమా తాంగలన్ కాస్త బాగుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. విక్రమ్ నటన కోసమైనా సినిమా చూడాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రవితేజ, హరీష్ శంకర్ సినిమా మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద 7.5 crores వసూలు వచ్చినట్లు సమాచారం. ఈ కలెక్షన్లు అడ్వాన్స్డ్ ప్రీమియర్ షోలతో కలిపి అని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మొదటి రోజు సుమారు 10 crores పైగానే కలెక్షన్లు రాబడుతుందని అందరూ అంచనా వేశారు. కానీ మిస్టర్ బచ్చన్ ఆ మార్క్ అందుకోలేకపోయిందని తెలుస్తుంది. దాదాపు 35 crores బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన మిస్టర్ బచ్చన్ ఆ టార్గెట్ రీచ్ అవుతాడా అనే సందేహాలు వస్తున్నాయి. సినిమా పట్ల దారుణమైన నెగిటివ్ టాక్ రావడంతో బయర్స్ కు నష్టాలు తప్పవని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యంగ్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించాడు. దాదాపు 60 crores బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా విడుదలైన ఈ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. ఈ క్రమంలో ఫస్ట్ డే 12.45 crores గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ట్రేడ్ వర్గాలు మాత్రం 10.40 crores మాత్రమే కలెక్షన్లు వచ్చినట్లు పేర్కొన్నాయి. మొత్తానికి కలెక్షన్ల పరంగా మిస్టర్ బచ్చన్ కంటే ఇస్మార్ట్ శంకర్ కాస్త బెటర్ అనిపించింది. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మించారు. ప్రయోగాత్మక పాత్రలతో మెప్పించే విక్రమ్ తాజాగా తంగలాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే 19.50 crores గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. 1850లో ఆంగ్లేయుల పాలన కాలంలో జరిగే కథాంశంతో తెరకెక్కించిన తంగలాన్ ఈ పోటీలో విజయం సాధించింది. సినిమా పట్ల పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అన్ని వర్గాల సినీ ప్రియులకు తంగలాన్ థ్రిల్ చేస్తాడు. చెన్నైలో మొత్తం 592 స్క్రీన్లలో తంగలాన్ ప్రదర్శించారు. 81% టికెట్లు అమ్ముడుపోయాయి. తంగలాన్ తెలుగు వర్షన్ 2 కోట్ల వరకు రాబట్టింది.